ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్ దిలీప్ గారు. హాయ్ అండి. మామూలుగా మనం చూస్తూ ఉంటాం ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్ అనేసి. అయితే వాళ్ళు ఆర్డర్ ఫ్లో చార్ట్ ని ఎలా యూజ్ చేస్తారంటారు? సో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే అండి, సో దీస్ ఆర్ ది పీపుల్. వీళ్ళకి ఏంటంటే హైయెస్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, మనీ పవర్ ఉంటుంది. సో దే కెన్ మూవ్ ది మార్కెట్స్ అండి. రియల్గా వాళ్ళు ఏమైనా చేయగలరు అంటే ఒక రిటైల్ ట్రేడరు ప్రైస్ యాక్షన్ అంటే ఏదో గ్రీన్ క్యాండిల్ వచ్చిందనేసి పైకి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు, పైకి వెళ్తుందని అనుకుంటాడు. బట్ ఇవన్నీ కూడా ఈ ప్యాటర్న్స్ ఒక రిటైల్ ట్రేడర్కి ఏదైతే తెలుసో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్కి దానికంటే ఎక్కువ తెలుసు. ఎక్కడ వీళ్ళు స్టాప్ లాస్ పెడతారు, ఈ స్టాప్ లాసెస్ ఎక్కడైతే పెడతారో ఇవన్నీ కూడా మీకు ఆర్డర్ బుక్లో కనపడుతుంది. లెవెల్ 4 డేటా తీసుకున్నట్టయితే ఆర్డర్ బుక్లో కనపడిపోతుంది. సో ఇవన్నీ కూడా కనపడతాయి వాళ్ళకి. కానీ ఇవి బెనిఫిట్ అనిపిస్తే ఆ స్టాప్ లాస్ని హిట్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. నా ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఆర్డర్ ఫ్లో యూస్ చేస్తారా లేదా అనే విషయానికి వస్తే ఇది కొంచెం డివైడెడ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు అండి. డివైడెడ్ టాపిక్ అనేసి ఎందుకు అంటాము అంటే, సో వీళ్ళ ఆర్డర్సే మార్కెట్ని మూవ్ చేస్తున్నాయి కాబట్టి సో పెద్దగా వీళ్ళ ఆర్డర్స్ ఉపయోగం అంటే ఆర్డర్ ఫ్లో చార్ట్ అనేది ఉపయోగపడకపోవచ్చు అనమాట. సో వీళ్ళు ఆర్డర్ ఫ్లో నిజంగా యూజ్ చేస్తారా లేదా అనేది కొంచెం లో లెవెల్ ట్రేడర్స్ అంటే ప్రోప్ డెస్క్ వీళ్ళు యూజ్ చేయొచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ స్కీమ్స్ వీళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు యూజ్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు కోట్ల రూపాయల్లో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు డైలీ. 100 కోట్లు, 50, 100, 200, 300 ఒక్కొక్క ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ కూడా. సో వీళ్ళందరూ ఈ ఆర్డర్ ఫ్లోస్ అది ఎందుకు యూస్ ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. మార్కెట్ ప్రొఫైల్ కానివ్వండి, ఎందుకంటే వాళ్ళే మార్కెట్ని మూవ్ చేస్తున్నారు కాబట్టి. సో అంటే వీళ్ళు మీకు తెలిసినంత వరకు వీళ్ళు యూజ్ చేయలేదనే చెప్తాను. అవునండి. ప్రోప్ డెస్క్ అనే వాళ్ళు అగైన్ యూజ్ చేయొచ్చు. ప్రోప్ డెస్క్ అంటే వీళ్ళు కొంచెం లో లెవెల్ ట్రేడర్స్ అనమాట. వీళ్ళు ఏంటి అంటే మీకు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ పెద్ద ట్రేడర్స్ కంటే కూడా కొంచెం అమౌంట్స్ ఒక 10 crore 5 crore ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ది బిగ్ ట్రేడర్స్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ యూజ్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు మరి వాళ్ళలాగా ఏమైనా పొజిషన్ మనం తీసుకోలేమంటారా? సో వాళ్ళలాగా పొజిషన్ తీసుకోవడానికి మనకు వాళ్ళు ఎక్కడ ఎంటర్ అవుతున్నారో తెలియాలన్నమాట. సో అందుకే ఈ ఆర్డర్ ఫ్లో అనేది మనకు యూస్ అవుతుంది. సో ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే సుమన్ ప్రేక్షకుల కోసం మనకు చిన్న స్ట్రాటజీ అనేది ఒకటి చెప్తాను. సో ఇంట్రాడేకి మాత్రమే. సో లెట్స్ సే ఇది మీకు నిఫ్టీ తీసుకున్నాను. ఈ నిఫ్టీలో ఏంటంటే ఫస్ట్ 5 మినిట్స్లో ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయింది. 55 పాయింట్లనే 35 పాయింట్స్ దాకా 5 మినిట్స్ అనేది ఉంది. 35 పాయింట్స్ ఉంది ఫస్ట్ 5 మినిట్స్. సో ఇందులో ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాము అంటే ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. మొదట్లోనే 2 ఇంబ్యాలెన్సెస్ ఉంది. 49 సెల్లర్స్ అగైన్స్ 65 బయ్యర్స్ అనమాట. డెల్టా అనేది 387 ఉంది. సో ఇదేం చెప్తుంది మీకు 5 మినిట్స్లో బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అని. నా ఇక్కడ 5 మినిట్స్ సరిపోతుందా అంటే చాలా తక్కువ టైం అండి. 5 మినిట్స్ కాదు, వోలటిలిటీ అనేది మీకు దగ్గర 1 గంట వరకు మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కూడా మొదటి 1 అవర్ వరకు కూడా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బయ్యర్స్ కానివ్వండి సెల్లర్స్ కానివ్వండి ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ 1 అవర్ వరకు కూడా పెద్దగా క్లారిటీ రాదు. సో మీకు టైం పెరిగే కొద్దీ కూడా అంటే 5 మినిట్స్లో వోలటిలిటీ ఎక్కువ ఉంటుంది, 10 మినిట్స్లో కొంచెం తగ్గుతుంది, 15 మినిట్స్లో వోలటిలిటీ ఇంకా కొంచెం తగ్గుతుంది, 30 మినిట్స్లో చాలా వరకు తగ్గిపోతుంది, 50% 60% తగ్గిపోతుంది. సో ఈ వోలటిలిటీ మీకు 1 అవర్లో ఆల్మోస్ట్ 70-80% వోలటిలిటీ అనేది తగ్గిపోతుంది. వోలటిలిటీ అంటే మీకు ప్రైసెస్ అన్ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వడము ఇవన్నీ కూడా, రైట్. సో ఇక్కడ ఏం జరిగింది, ఈ 5 మినిట్స్లో బుల్లిష్ క్యాండిల్ అని చెప్తుంది. నౌ సెకండ్ 5 మినిట్స్ తీసుకున్నాము అంటే స్టిల్ డెల్టా అనేది ఎక్కువ ఉంది, 592 ఇండికేటింగ్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. బట్ మీరు క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది అని తీసుకున్నట్టయితే విత్ ఎ బిగ్ విక్ అనమాట. సో బయ్యర్స్ 600 మంది దాకా కూడా బయ్యర్స్ ఎక్కువ ఉన్నా సరే క్యాండిల్ అనేది
ప్రీవియస్ క్యాండిల్ లోపల క్లోజ్ అవుతుంది. ఇది ఏం చెప్తుంది అంటే బయ్యర్స్ ఉన్నా కానీ వాళ్ళు పైన క్లోజ్ చేయలేకపోతున్నారు, ఈ హై దగ్గర క్లోజ్ చేయలేకపోతున్నారు. సో మొమెంటం అనేది కొంచెం తక్కువ ఉంది. అలాగే దానితో పాటు మనకి ఇక్కడ 161 అన్ఫినిష్డ్ బిజినెస్ అంటాం దీన్ని, అంటే సెల్లర్స్. సో ఈ ఏరియాలో కూడా మనకు కొంతమంది ట్రేడర్స్ ఉన్నారు. అలాగే కంటిన్యూస్గా ఇంబ్యాలెన్సెస్ అనేది వస్తుంది థర్డ్ 5 minutesలో. సో 4, 5, 6. సో ఇక్కడ మీకు 6th 5 minutesలో తీసుకున్నామంటే, సో ఇట్ విల్ బి 9:40కి తీసుకున్నట్టయితే ఒకసారిగా డైవర్జెన్స్ అనేది ఏర్పడింది. సో రెడ్ క్యాండిల్ అనేది ఉంది అండ్ డెల్టా అనేది 504 ఉంది. సో ఇక్కడ ఆర్డర్ ఫ్లోలో అనేది మీరు 2 అర్థం చేసుకోవాలి. ఒకటి బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ డెల్టా అనేది ఎలా ఉంది, ఇది కాస్ అవుతుంది. కాస్ అంటే బయ్యర్స్ ఎంత ఎఫర్ట్స్ అనేది పెడుతున్నారు, దానికి తగినట్టుగా ఎఫెక్ట్ అనేది, సో దానికి తగినట్టుగా క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది ఈ 2 కూడా చూసుకోవాలి. సో 2 కూడా ఇంపార్టెంటే. సో బ్లైండ్గా వెళ్ళడానికి అవకాశం లేదు. సో డెల్టా అనేది 500 దాకా ఉన్నా సరే క్యాండిల్ అనేది రెడ్ క్లోజ్ అయింది. సో ఇట్స్ ఎ డైవర్జెన్స్ యాక్చువల్లీ. సో దీన్ని బుల్లిష్ డైవర్జెన్స్ అంటాము. బట్ అగైన్ బుల్లిష్ డైవర్జెన్స్ ఉన్నంత మాత్రాన పైకి వెళ్ళాలనేం లేదు. బుల్లిష్ డెల్టా డైవర్జెన్స్ అని చెప్తాము, బట్ ఉన్నంత మాత్రాన అది పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్యాండిల్స్ నెక్స్ట్ క్యాండిల్స్ ఏవైతే వస్తాయో ఆ క్యాండిల్స్ ద్వారా మనకు ఏం జరగచ్చు నెక్స్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మార్కెట్ మార్నింగే ఇలా కంటిన్యూస్గా సరే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అయింది అంటే ఆ మార్కెట్ హై ఛాన్స్ అనేది రొటేషనల్ అవ్వడానికి అవకాశం ఉంది. మీకు వేరే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ రొటేట్ అయ్యింది, ప్రీవియస్ డేది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కంటిన్యూస్ హయ్యర్ హై 3 క్యాండిల్స్ మళ్ళీ రొటేట్ అయ్యి సెకండ్ స్టాండర్డ్ డివియేషన్ వీవ్యాప్ లోయర్ బ్రాండ్కి వచ్చింది. ఇది మోస్ట్ ఆఫ్ ది టైం వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, కంటిన్యూస్ లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతుంది, రొటేట్ అయ్యింది. మార్కెట్ అనేది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం రొటేట్ అయ్యింది. ఎక్కడ ఆల్మోస్ట్ మీకు డే హై వరకు కూడా వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. అలాగే దానికి ముందు రోజు ఇక్కడ కూడా చూడండి. సో ఇది మీకు దగ్గర 70 to 80% అనేది కూడా ఎప్పుడైనా సరే ప్రైసెస్ క్యాండిల్ స్టిక్స్ హయ్యర్ హై హయ్యర్ లోస్ కానీ ఫామ్ అవుతున్నా, లేకపోతే లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతుంది కంటిన్యూస్గా మొదటి 30 minutesలో కానీ 1 hourలో కానీ జరుగుతూ ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండడానికి అదొక మెయిన్ సంకేతం అన్నమాట. సో ఇక్కడ ట్రేడింగ్ ఎలా తీసుకుంటాము అంటే, సో మీకు కంటిన్యూస్గా అలా వెళ్తోంది మార్కెట్, సో ఇమీడియట్గా ట్రేడ్ తీసుకుంటారంటే తీసుకోరు. సో ఏం చేస్తారు అంటే ఇంబ్యాలెన్స్ కోసం చూస్తారనమాట. ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ విషయంలో మనకు బయ్యర్స్ పైకి వెళ్తుంది, సో టర్న్ అరౌండ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 328 సెల్లర్స్ అగైనెస్ట్ 23 బయ్యర్స్ ఉన్నారు. క్యాండిల్ అనేది ఇంబ్యాలెన్స్ కింద క్లోజ్ అవుతుంది. సో ఇంబ్యాలెన్స్ కింద క్లోజ్ అయింది అంటే మనకు అది ఏం చెప్తుంది అంటే సెల్లర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు అనేసి. సో అదేవిధంగా ఇక్కడ కూడా మీకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చింది, నేరుగా ఎక్కడికి ప్రైస్ వస్తుంది అంటే అదర్ సైడ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్ వీవ్యాప్ వరకు వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఆపర్చునిటీ అనేది వచ్చింది. సో ఇది స్కాల్పింగ్కి బాగా పనికి వస్తుంది. ఎంతవరకు వెళ్తుంది ట్రెండ్ అనేది అగైన్ మీకు వేరే రెఫరెన్సెస్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక ఇంబ్యాలెన్స్ అనేది వచ్చింది. 5 మంది బయ్యర్స్కి 130+ దాకా కూడా ఉన్నారు. క్యాండిల్ కింద క్లోజ్ అయింది అంటే సెల్లర్స్ అనేవాళ్ళు మనకు కంట్రోల్ తీసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ మీకు దగ్గర 100 పాయింట్ల వరకు కూడా దగ్గర 70-80 పాయింట్ల వరకు కూడా కిందకి వెళ్ళింది మార్కెట్ అనేది. సో ఇది మీకు ఇంట్రాడేలో బాగా వర్కౌట్ అవుతుంది. బట్ అగైన్ ఇది సైడ్ వే మార్కెట్లో పని చేయకపోవడానికి అవకాశం ఉంది, అంటే పర్ఫెక్ట్ సైడ్ వే మార్కెట్లో. సో పర్ఫెక్ట్ సైడ్ వే మార్కెట్లో కొంచెం వేరే ఈ సేమ్ స్ట్రాటజీని ఇంకొంచెం
వేరే విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఈ ఇంబ్యాలెన్సే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట. అగైన్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ రేషియో ఎక్కువైతే మనకు రిలయబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. రేషియో అంటే ఇక్కడ నాది 400% అనేది ఉంటుంది. అంటే ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళాము అంటే ఇక్కడ బయ్యర్ టు సెల్లర్ ఇంబ్యాలెన్స్ రేషియో ఈ ఇద్దరికి మధ్య 400% ఉంటే కానీ నాకు ఆ ఆరెంజ్ లైన్ అనేది చూపించదు అనమాట. సో అదేం చెప్తుంది అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు లేకపోతే బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు ఒక సైడ్ అనేసి. స్కాల్పింగ్ అంటే చిన్న చిన్న పాయింట్స్ ట్రేడ్ చేసుకోవడానికి బాగా యూస్ అవుతుందండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.